దమ్ముంటే పట్టుకోర షికావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. దమ్ముంటే పట్టుకోర షికావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. కంచె చేను వేసినట్టుగా నమ్మక ద్రోహం చేస్తుంది ఎవరు బయట వాళ్ళు కదా, ఎవరు లోపల వాళ్ళే. ఎవరిని వదలొద్దు, ఎవరిని వదలం కూడా. ఓ ఎడిటర్, ఏంటి ఈ వీడియో పెట్టు? ఇది మనకి వీడియో 10 టాపిక్ కదా, అల్లు అర్జున్ వీడియో పెట్టు. చెప్పను బ్రదర్, నేను చెప్తాను. అంటే కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే అది పొలిటికల్ వల్ల రీజన్స్ కావచ్చు, చాలా కారణాల వల్ల ఆయన ఎందుకులే ఇప్పుడు కళ్యాణ్ గురించి మాట్లాడటం ఆయన అవాయిడ్ చేసేసి ఆయన మాట్లాడుతుంటే మీరు పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్ గుచ్చి 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 అడుగుతున్నారు చూసారా, అది నాకు నచ్చలేదు. నేను చాలా చాలా హర్ట్ అయిన విషయాలు. ఇప్పుడు నేను పవర్ స్టార్ అంటాను, మీరు ఒకసారి అలవండి మీ ఆనందం కోసం. పవర్ స్టార్ హ్యాపీ. ఓ ఎడిటరు, ఎలా తగిలిపోయావు నువ్వు నాకు? ప్లీజ్, నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. ప్లీజ్ అండర్స్టాండ్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్, రాంగ్ అంటే మిస్కమ్యూనికేషన్ వల్ల కూడా చాలాసార్లు జరుగుద్ది. సో I just want to tell, I don't want to blame any department or any particular political leader or the government. I'm feeling extremely, how do you say, అంతే ఎక్స్ట్రీమ్. ఇట్స్ హ్యూమిలియేటింగ్ అండ్ క్యారెక్టర్ అసాసినేషన్. నేను 20 ఏళ్ళుగా నేను ఎప్పుడైనా ఇలాంటి ఇష్యూలో 20 ఏళ్ళుగా నన్ను చూస్తున్నారు కదా, నేను ఎప్పుడైనా ఇలా చేస్తానా, ఇలా అంటానా, ఇలా మాట్లాడగలనా? అలా అన్నప్పుడు చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే ఓకే, అది ఫ్లోలో చెప్పచ్చులే, అది ఇట్స్ ఓకే. ఎనీవేస్, హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరికీ తెలిసిన విషయమే, రీసెంట్గా అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 డిసెంబర్ 5th రిలీజ్ అయింది. అన్ఫార్చునేట్ ఒకరు చనిపోయారు, ఒకరు గాయపడ్డారు. ఇంకొక విషయం ఏంటిదంటే, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని ఒక 50 మందికి మనుషుల్ని పట్టుకుని పోయి ఎక్కడ పడితే అక్కడ దౌర్జన్యం చేయటం అనేది కూడా కరెక్ట్ విషయం కాదు. వారు ఆ బౌన్సర్లను పెట్టుకొని బయటకు వచ్చే సందర్భంలో కూడా వారికి పర్మిషన్ ఉందా? ఆ బౌన్సర్లు ఏ చట్టం ప్రకారం కనపడేవాళ్ళందరినీ నూకేసుకుంటూ వెళ్ళిపోయినరు, వాళ్ళు చేసినందువల్లే ఇక్కడ ఆ పని జరిగిందని చెప్తా ఉన్నారు. వాట్ ఈస్ ద క్రైమ్ మిస్టర్ పార్థసారథి? నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం. ఎవరెవరిని శిక్షించాలంటారు? ఇక్కడ అందరూ బాధ్యులే, యాక్టరు బాధ్యులే, పోలీసు వాళ్ళు బాధ్యులే, థియేటర్ యాజమాన్యం బాధ్యులే, అక్కడ సినిమా చూడడానికి వచ్చి లాస్ అయిన వాళ్ళది బాధ్యులే. యువర్ ఆనర్, వీరు చెప్పేది చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ అరెస్ట్ చేసి లోపలేయాలన్నట్టుంది. ఇది నవ్వాల్సిన విషయం కాదండి, అందరూ లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ పొలిటికల్ రీజన్స్ వల్లనో, ఫ్యామిలీ డిస్ప్యూట్ రీజన్స్ వల్లనో, లేక ఎదిగే వాళ్ళకి అన్ని రాయి దెబ్బలు అని అనుకోవాలో తెలియదు. కానీ ఓ పోలీస్ ఆఫీసర్లను నంగా చేసి బట్టలు ఇప్పి ఆ ఆఫీసర్ల మీద నువ్వు తుపాకులు పెట్టుడు, లేకపోతే ఇంకో రకంగా ఇంకో నీచమైనటువంటి ఇచ్చేసినావు. అసలు ఈ సెన్సార్ వాళ్ళు ఏ రకంగా ఈ పర్మిషన్లు ఇస్తున్నారో అర్థమవుతలేదు. ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పదవులు ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ నువ్వు తీసుకుని ఆయన బట్టలు చింపేసి రాత్రిపూటను బట్టలు చింపి పోలీస్ స్టేషన్కి వదిలిపెడితే ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న కుక్క కూడా ఆయనను గుర్తుపట్టదు. అట్లాంటి పరిస్థితులు నువ్వు సినిమాలు తీసే పద్ధతి అదే? నువ్వు సమాజానికి ఏమైనా సమాచారం ఇస్తున్నావు? పోలీసుల మీద పబ్లిక్ని తిరగబడమంటున్నావా? మరలవాడి పోలీసుల మీద చట్టాన్ని చేతిలోకి తీసుకుని పబ్లిక్లో అన్రెస్ట్ చేయాలని చూస్తున్నావా? సినిమాలకి రియల్ లైఫ్కి డిఫరెన్స్ తెలియనంత పరిస్థితుల్లో పోలీసు వారు ఉన్నారా? ఆర్ మేబీ వాళ్ళు ఏమైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్కి గురై ఉంటారంటారా? కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే ఈ సినిమాలో
పుష్ప అనే క్యారెక్టర్ హీరో అయితే షకావత్ అనే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ విలన్. సో మేబీ వాళ్ళు అఫెండ్గా ఫీల్ అయ్యి ఉండొచ్చు సినిమా తీసిన విధానం, హీరో క్యారెక్టరైజేషన్. ఎందుకంటే డైలాగ్ ఉంది కదా, దమ్ముంటే పట్టుకోర షకావత్, పట్టుకుంటే వదిలేస్తే సిండికేట్. మేబీ వాళ్ళ మనోభావాలు దెబ్బతిని ఉండొచ్చు. జై భీమ్ లాంటి సినిమాలు చూస్తే రాజ్యాంగం గురించి తెలుస్తుంది, లేకపోతే చారిత్రాత్మకమైన సినిమాలు చూస్తే, కోడెనాగు లాంటి సినిమాలు చూస్తే కులాన్ని ఎట్లా విడగొట్టాలని తెలుస్తుంది. నిప్పు లాంటి మనిషి సినిమా చూస్తే ఒక పోలీస్ ఆఫీసర్ ఎంత గొప్పగా ఉద్యోగం చేయగలడో తెలుస్తుంది. ఒక మత సామరస్యం ఎట్లుండాలో తెలుస్తుంది. నువ్వు చేసేదేంటయా? నువ్వు చేసేదేంటి? నీకు ఎవడిస్తున్నాడు గైడెన్స్? ఈ వీడియోకి మరింతే, వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చెప్తాను అంటే కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే అది పొలిటికల్ వల్ల రీజన్స్ కావచ్చు, చాలా కారణాల వల్ల ఆయన ఎందుకులే ఇప్పుడు కళ్యాణ్ గురించి మాట్లాడటం ఆయన అవాయిడ్ చేసేసి ఆయన మాట్లాడుతుంటే మీరు పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్ గుచ్చి 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 అడుగుతున్నారు చూసారా, అది నాకు నచ్చలేదు. నేను చాలా చాలా హర్ట్ అయిన విషయాలు, చాలా తప్పు బ్రదర్. అంటే ఇవాళ మనం ఇలా అరుస్తానికి మనకి ఇలా ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన వ్యక్తి మెగాస్టార్ గారు. ఆయన మాట్లాడేప్పుడు మాత్రం మీరు అలా అరిసి ఆయన పబ్లిక్లో మీడియా ముందు అందరి ముందు ఇన్సల్ట్ చేయడం నాకు నచ్చలేదు. నేను ఓపెన్గా చెప్తాను, నేను అక్కడ కట్ అయ్యాను. నేను అప్పుడు ఫిక్స్ అయ్యా, మీరు ఎంత అరిచినా నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పను. ఎందుకంటే అది నా తప్పు కాదు, అది మీరు చేసిన క్రియేషన్. నాకు నిజంగా నేను ఎందుకు పవర్ స్టార్ గురించి చెప్పనయా? ఎన్ని వందల సార్లు చెప్పలేదు, ఎన్ని సంవత్సరాలు చెప్పలేదు, ఎన్ని సినిమాల్లో చెప్పలేదు నాకు ఆయన మీద ఉన్న ఇష్టం. నేను మళ్ళీ ఇవాళ కొత్తగా చెప్పాలా? ఆయన నాకు చిరంజీవి గారి తర్వాత నాకు పబ్లిక్ ఫంక్షన్స్లో వచ్చి నన్ను అన్నిసార్లు సపోర్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గారు. అది మీరు మర్చిపోయినా నేను మర్చిపోను. అలాంటి వ్యక్తి గురించి నాకు మాట్లాడటానికి నాకు ఏ ఇబ్బంది లేదు, నేను ఇప్పుడు కూడా పోడగలను. కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు పొగిడితే ఏదో మీకు ఏదో రప్చర్ అయింది కాబట్టి బటర్ పూసినట్టు ఉంటుంది. మీకు బటర్ పూసి అనే ఫీలింగ్ నాకు వద్దు. నాకు లోపల నిజంగా ఉన్న ఇష్టాన్ని టైం వచ్చినప్పుడు మీరు వద్దన్న నేనే వచ్చి చెప్తాను. మీరు దయచేసి ఒక విషయం అర్థం చేసుకోండి. అండ్ మీరు ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలి మీకు. బ్రదర్ బ్రదర్ ఫినిష్ చేయండి, అదే చెప్తాను. నేను ఫినిష్ చేసిన తర్వాత మీ ఇష్టం, ప్లీజ్ దయచేసి 2 minutes. నేను చాలా ఇంటర్వ్యూల్లో కళ్యాణ్ గారి గురించి అడిగినప్పుడు అవాయిడ్ చేశాను. ఎందుకు తెలుసా? నాకు ఎక్కడో నమ్మకం, నేను డైరెక్ట్గా మన ఫ్యాన్స్ ముందు నుంచి నేను చెప్తే మీరు కన్విన్స్ అవుతారని నా నమ్మకం. అదే నేను మీడియా వాళ్ళకి 10 మంది చెప్తే అది 100 రకాలుగా రాసి దాన్ని 1,00,000 పట్టుకోరా షకావత్ పట్టుకుంటే వదిలేస్తారు చిరికేటో మళ్ళీ భుజాన్ని పొట్టలేస్తే పులిగా పోతారని నేను అడుగుతే